తిండి, బట్ట, వసతి, ఉద్యోగం, ఉపాధి ఇవి ప్రతి మనిషికి కావాలి. బంగ్లాదేశ్లో ఇది ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నారా? లేదు. అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం పెట్టే పరిస్థితిలో లేరు. ఎప్పుడైతే మనం కనీస వసతులు కల్పించలేమో ఆ విషయాన్ని నుంచి డైవర్ట్ చేయాలంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. అది మతమా, కులమా, వర్ణమా, వర్గమా, భాష, ఏదో ఒక ఉద్యమం. ఆ ఆగ్రహాలతో కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇది అడగడం మానేస్తారు. ఓ ముద్ద బిచ్చం వేస్తే అది తిని బతికేస్తారు. ఇలాంటి దరిద్రపు అలవాటే పాకిస్తాన్ చేసేది, ఇలాంటి దరిద్రపు అనే తాలిబాన్లు చేసేది, ఇలాంటి దరిద్రపు అనే సిరియా, యెమెన్, పాలస్తీనాలో చేసేది. ఇప్పుడు అదే బాటలో బంగ్లాదేశ్ చేరింది. ఇప్పుడు అక్కడ తిండి పెట్టలేని వెధవలందరూ కలిసి వాళ్ళ దేశంలో వాళ్ళకి తిండి పెట్టలేరు, పాకిస్తాన్లో వాళ్ళకి తిండి పెట్టలేరు. తిండి పెట్టలేని పాకిస్తాన్ ఎదవలు వచ్చి కాశ్మీర్ కావాలి. అలాగే తిండి పెట్టలేని బంగ్లాదేశ్ ఎదవలకి భారతదేశంలో ఉన్నటువంటి బెంగాల్ కావాలంట, బీహార్ కావాలంట, ఒరిస్సా కావాలంట. ఈ స్టేట్మెంట్లు క్రమంగా ఒక్కొక్క రాజకీయ పార్టీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా బిఎన్పి లీడర్ రిజ్వీ అహ్మద్, రహుల్ కబీర్ రిజ్వీ అహ్మద్ అట, ఈ అయ్యగారి తాజా స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, ఇండియా అంట బెంగాలును, బీహారు, ఒరిస్సా వాళ్ళకి ఇచ్చేసేయాలంట. ఇస్తే అప్పుడు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను కూడా అడుక్కునేవాళ్ళుగా మార్చేస్తారన్నమాట యాదవులు.